రేపు గురు పూర్ణిమ. ఈ పవిత్రమైన రోజున శ్రీ దత్తాత్రేయ స్వామికి, షిరిడీ సాయిబాబాకు లేదా మీ ఇంట్లో ఉన్న ఏ గురుదేవునికైనా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. ఈ వీడియోలో పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ స్తోత్రాలు చదవాలి అన్నీ వివరంగా చెప్తాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసి వీలైతే పసుపు నీటితో లేదా గోమయంతో అలికి పవిత్రంగా సిద్ధం చేసుకోండి. తర్వాత ఒక పీట ఏర్పాటు చేసి దానిపై కొత్త బ్లౌజ్ పీస్ లేదా నిత్యపూజకు ఉపయోగించే శుభ్రమైన వస్త్రాన్ని పరచండి. పీటపై ఒక తమలపాకు ఉంచి దానిపై కొద్దిగా బియ్యం పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు సమర్పించండి. ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి, షిరిడీ సాయిబాబా లేదా మీ గురుదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఈ రోజున శనగలతో చేసిన దండ దత్తాత్రేయ స్వామికి లేదా సాయిబాబాకు వేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వీలైతే షోడశోపచార పూజ లేకపోతే పంచోపచార పూజ చేయండి. ముందుగా స్వామివారిని ఆవాహన చేసి గంధం, చందనం, కుంకుమ, పుష్పాలు సమర్పించండి. నేను ఈరోజు బాబాకు పాలాభిషేకం కూడా చేశాను. అనంతరం వస్త్రం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పించండి. నైవేద్యంగా పాలకోవా, ఉడికించిన శనగలు, పాలు, పండ్లు లేదా మీకు శక్తి మేరకు ఏదైనా సాత్వికమైన నైవేద్యం సమర్పించవచ్చు. భక్తి ముఖ్యమైనది, నైవేద్యం పరిమాణం కాదు. తర్వాత శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరం, దత్తాత్రేయ కవచం, సాయిబాబా అష్టోత్తరం, సాయి చాలీసా పారాయణం చేయండి. చివరగా కర్పూరహారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించండి. ఆ తర్వాత మీ మనసులోని కోరికను శ్రీ దత్తాత్రేయ స్వామికి, సాయిబాబాకు వినయంతో తెలియజేయండి. భక్తితో చేసిన ప్రార్థన మనసుకు శాంతిని ఇస్తుంది. గురుకృపతో జీవితంలో మంచి మార్గం, శుభఫలితాలు కలగాలని ప్రార్థించండి. మరొక ముఖ్యమైన విషయం, రేపు గురుపూర్ణిమ సందర్భంగా మీ పిల్లలతో వారి పాఠశాలలోని గురువులకు ఒక పువ్వు, ఒక పండు లేదా మీ శక్తి మేరకు చిన్న కానుక ఇవ్వించండి. గురువును గౌరవించడం భారతీయ సంస్కృతిలో అత్యున్నత ధర్మంగా భావిస్తారు. శ్రీ గురుదేవదత్త. ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. కామెంట్లో శ్రీ గురుదేవదత్త అని తప్పకుండా రాయండి. అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे।